పూర్వం ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి చాలా గర్వం. తనే అందరికంటే గొప్పవాడినని, డబ్బుతో ఏదైనా కొనవచ్చని భావించేవాడు. అదే గ్రామంలో ఒక పేద రైతు కూడా ఉండేవాడు. అతను చాలా ప్రశాంతంగా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఒకరోజు ఆ ధనవంతుడు రైతును పిలిచి, "నువ్వు రోజంతా కష్టపడతావు. నీ దగ్గర సరైన ఇల్లు లేదు, నగలు లేవు. అయినా నువ్వు ఎప్పుడూ అంత సంతోషంగా ఎలా ఉంటావు? నా దగ్గర ఇన్ని ఉన్నా నాకు మనశ్శాంతి లేదు" అని అడిగాడు. అప్పుడు ఆ రైతు చిరునవ్వుతో ఇలా అన్నాడు, "అయ్యా, మీరు మీ దగ్గర ఏమి ఉందో చూసుకుని మురిసిపోతారు. కానీ నేను నా దగ్గర ఎవరున్నారో చూసుకుని సంతోషిస్తాను. నా కుటుంబం, నా స్నేహితులు, నేను చేసే పని మీద నాకు ఉన్న ప్రేమ, ఇవే నా సంపద. మీ దగ్గర ఉన్న డబ్బు దొంగిలించబడవచ్చు, కానీ నా దగ్గర ఉన్న ఈ ప్రేమను ఎవరూ తీసుకోలేరు." ధనవంతుడికి అప్పుడు అర్థమైంది, సంతోషం అనేది వస్తువులలో కాదు, మనం ఇతరులతో పంచుకునే ప్రేమలో మరియు మన సంతృప్తిలో ఉంటుందని. ఈ కథలోని నీతి, సంతృప్తి మరియు ప్రేమ కలిగి ఉండటమే నిజమైన సంపద. డబ్బు సౌకర్యాన్ని ఇస్తుంది కానీ సంతోషాన్ని ఇవ్వలేదు.